బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రమ్ మీడియా. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కలిసి, ఫ్యామిలీస్తో కలిసి, కొంతమంది లవర్స్తో కలిపి, ఎందుకంటే వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి రెస్టారెంట్స్కి వెళ్తూనే ఉంటారు కదా. సో రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ తినేసాక మీకు చేతికి బిల్లు వస్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ బిల్లో అసలు మీరు తిన్న ఐటమ్స్కే కాకుండా జిఎస్టీ అనేది ఒకటి ఉంటుంది, అది వేస్తారు ఆఫ్ కోర్స్. కానీ సర్వీస్ ఛార్జ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ సర్వీస్ ఛార్జ్ అంటే ఏదో స్పెషల్ ఛార్జ్ అని అనుకోవద్దు. మీరు వాళ్ళు మీకు వడ్డించినందుకు, ఆ వంట పదార్థాలు వంటగదిలోంచి మీ దగ్గర తీసుకొచ్చినందుకు వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ అనమాట. అఫీషియల్గా టిప్ అనేది పోయి ఇప్పుడు కాస్త సర్వీస్ ఛార్జ్ అని వచ్చింది. ఇది మీరు ఇష్టమైతేనే కట్టవచ్చు, ఆప్షనల్. కానీ చాలామంది ఇది చెప్పరు, చెప్పకుండా డైరెక్ట్ బిల్లో వేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల లీగాలిటీస్ ఉంటాయా? అలాగే దీనికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. ఈ విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, నిజంగా కొన్ని రెస్టారెంట్స్లో, అన్నీ అని చెప్పలేను, బట్ కొన్నిట్లో డెఫినెట్లీ ఈ బిల్లో సర్వీస్ ఛార్జ్ అని ఒకటి పడుతూ ఉంటుంది. ఇది ఆప్షనల్ కూడా వాళ్ళు చెప్పరు ఎక్కడ కూడా, అందులో కూడా ఆప్షనల్ ఎక్కడ ఉండదు. చాలామందికి తెలియదు. ఇంకా ముఖ్యంగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఎవరైతే కాస్త ఎడ్యుకేషన్ పరంగా అంత నాలెడ్జ్ లేదో, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళలో కూడా ఇటువంటి నాలెడ్జ్ లేదో, వాళ్ళు డైరెక్ట్గా ఈ బిల్లు అవునో ఏమో కట్టేస్తూ ఉంటారు. పెద్ద రెస్టారెంట్లు కదా, వీళ్ళకి ఏముందో అన్నట్టు కట్టేస్తూ ఉంటారు. కానీ నిజానికి అది ఒక ఆప్షనల్ బిల్ కాబట్టి మరి ఇలా బిల్లులో వేయడం ఎంతవరకు కరెక్ట్? దీనికి సంబంధించి ఏదైనా లీగాలిటీస్ ఉన్నాయా? 100% రాంగ్ అనే చెప్పచ్చు. 100% మనం దోపిడీకి గురవుతున్నాం అని చెప్పచ్చు. 100% మన జేబులకి చిల్లులు పెట్టి దొంగతనం చేశారని చెప్పచ్చు. విరాట్ అంత పెద్ద వర్డ్ వాడు, దొంగతనం అని అంత వర్డ్ ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా ఒక బిల్లు ఏదైతే ఉందో, ఏదో జనరేటెడ్ బిల్ ఏదైతే ఉందనుకోండి, ఆ బిల్లులో మనకి అర్థం కాని విధంగా వాడు వేసాడు అంటే వాడు మనం మోసం చేస్తున్నట్టు లెక్క. జిఎస్టీ అండ్ అమౌంట్ వాడు ఏదైతే చెప్పాడో అంతవరకే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. స్టేట్ ట్యాక్స్లు కూడా లేవు. ఒకప్పుడు ఏం చేశారు అంటే స్టేట్ ట్యాక్స్ అని సపరేట్గా పెట్టేవారు, అది తీసేసాడు. దాని గురించి క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ ఛార్జెస్ అని పెడుతున్నాడు. ఇప్పుడు ఒకటి విరాట్, హోటల్లో మనం వెళ్ళి భోజనం చేస్తున్నాం అంటే, ఎప్పుడో డబ్బులు అంటే లెక్కలేని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ ఛార్జెస్ దాని గురించి నేను పెద్ద మాట్లాడట్లేదు. కానీ మన హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నాం, భోజనం చేసి మనం వస్తున్నాం, మనం ఇచ్చిన ఆర్డర్ ఒక వ్యక్తి వెళ్ళి తీసుకొస్తాడు. ఆ వ్యక్తి కాదనుకుందాం, అది ఒక రోబోట్ అనుకుందాం. ఆ రోబోట్ వచ్చిన తర్వాత మనకి కావాల్సిన టేస్ట్ వైజ్గా కొంచెం డీప్ ఫ్రై చేయండి, లేకపోతే దీన్ని కొంచెం స్పైసీగా చేయండి, లేకపోతే దీంట్లో ప్యాస్ ఎక్కువ వేయండి అని ఏదైనా అడిగామనుకోండి, అది రికార్డ్ చేసుకుని మళ్ళీ వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేస్తుంది. ఆ ప్రకారం తీసుకొస్తుంది. నువ్వేం తీసుకొచ్చిన డిష్ సరిగ్గా లేదు, ఇదేంటి అని చెప్పేసి ఐ రిజెక్ట్ దిస్ డిష్ అని చెప్తే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోద్ది. ఒకవేళ వేరేది ఐటమ్ ఏదైనా తీసుకొచ్చి, ఇది కాదు కదా నేను బుక్ చేసిందంటే వెనక్కి తీసుకెళ్ళిపోద్ది. రోబోట్ డూస్ ద డ్యూటీ. ఈ రోబోట్కి మనిషికి పెద్ద తేడా ఏం లేదు. ఈ రోబోట్కి ఫ్యూయల్ కరెంట్ ఏదో ఫిల్ చేస్తున్నారేమో, బ్యాటరీ ఫ్యూయల్, వీళ్ళకి డబ్బు ఇస్తున్నారు వాళ్ళు, ఛార్జెస్ వాళ్ళు. మన హోటల్ ఎంటర్ అయినప్పుడే ఆడు మొత్తం లాభాలన్నీ కూడా, అంటే వాడు ఫుడ్ సెక్టర్స్ మీద 30% రిటర్న్స్ ఉంటాయి. ఎవ్రీబడి నో ఇట్. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో, వాడు జిఎస్టీ ఏదైతే గవర్నమెంట్ కడుతున్నాడో, చాలామంది తెలియని విషయం ఏంటంటే, చిన్న హోటల్కి జిఎస్టీలు ఉండవు. వాడి యొక్క టర్న్ ఓవర్ బట్టి జిఎస్టీ ఉంటుంది. కానీ అయినా వాడు జిఎస్టీ అనేసేస్తున్నాడు, జిఎస్టీ పేరు మీద వాడు తీసేసుకుంటున్నాడు. మనం అది వెరిఫై చేసుకునే రైట్ ఉన్నా సరే మనం వదిలేస్తాం. దాని గురించి కూడా మాట్లాడద్దు కొంచెం. సర్వీస్ ట్యాక్స్ టిప్ అన్నది బలవంతంగా తీసుకుంటాం ఏంటి విరాట్? నాకు నచ్చింది. అతను వచ్చినటువంటి లాయల్గా అతను ఏదో సల్యూట్ చేశాడు, నాకు వెంటనే స్పూను, ఇది ఫోక్. యాక్చువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో అయితే వాడు ఇక్కడ పైన ఒక టవల్ లాంటిది వేస్తాడు. ఇవన్నీ చేసి సర్వీసెస్కి నాకు ఎవడో వచ్చి ఒకటి సర్వీస్ చేశాడు, వాడికి ఊరినే పాపం వాడు ఇచ్చే డబ్బులు కాకుండా నేను కొంచెం ఇద్దాము అన్న ఫీలింగ్ నాకు కలగాలే. కానీ వాడెవడు డిమాండ్ చేయడానికి? అది కంపల్సరీగా దాంట్లో వేసేసి మాకు తెలియకుండా దాన్ని ఛార్జెస్ కింద పెట్టేటువంటి. దీనికి చాలా క్లారిటీ ఇచ్చేసింది కన్జ్యూమర్ కోర్ట్. ఏమంటుందంటే, ఏదైనా వాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధంగా నువ్వు ఉండాలి తప్ప, దాన్ని నువ్వు ఏదో కన్ఫ్యూజన్ వర్డ్ తోటి నువ్వు ఎప్పుడు అడక్కు.
టిప్ ఈజ్ నాట్ ఏ రైట్, ఇట్ ఈజ్ ఏ సంథింగ్ కాల్డ్ ఓనస్. ఏదో వాడు దయతోటి ఇచ్చేది. ఒక్కొక్క టిప్ ఇవ్వడు. కొన్ని హోటల్స్లో చూశాను, స్టార్ హోటల్స్లో జనరల్గా బయట ఎక్కడైనా హోటల్స్ అయినా 20 రూపీస్ ఇస్తూ ఉంటారు. స్టార్ హోటల్స్లో కొంతమంది 20 రూపీస్ కాదు, అది ఏసీగా 50 రూపీస్ ఇస్తే ప్లీజ్ టేక్ బ్యాక్ అంటాడు. 100 ఎక్స్పెక్ట్ చేస్తాడు, లేదా 200 ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది చూస్తే మండిపోతుంది విరాట్. నాకు నచ్చి నేను ఇస్తున్నాను, రూపాయినా ఇవ్వచ్చు, నా ఇష్టం అది. అక్కడికి వెళ్ళి హోటల్లో వెళ్ళి నేను సర్వీస్ చేసుకుంటా ఉంటే నాకు ఆల్రెడీ నేను నాకు ప్రొవైడ్ చేసిన ఫుడ్కి ఫుల్ అమౌంట్ కడుతున్నాను. ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ క్రెడిట్ ఏం పెట్టట్లేదు నేను. అంతా పోను ఆ సర్వీసెస్కి వాడికి ఆల్రెడీ మీరు డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చింది కాకుండా నా మీద పెత్తనం చెలా ఇచ్చే విధంగా నువ్వు స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నావు అంటే అది అమానుషం అది. అండ్ పార్కింగ్లో వాడు తీసుకెళ్ళినందుకు వాడు తీసుకెళ్ళి మళ్ళీ నీ కార్ తీసుకొచ్చినందుకు వాడు మీ దగ్గర డబ్బు కలెక్ట్ చేస్తాడు. వాడికి ఏదైనా సార్ ఏదైనా చూడండి, ఇది ఎంకరేజ్ చేయకూడదు విరాట్. ఎందుకు ఎంకరేజ్ చేయొద్దు అంటే నిజంగా వాళ్ళందరూ నాకు వ్యతిరేకులుగా, వాళ్ళకి ఎవరికి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు. మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండకపోవచ్చు. మనకి బడ్జెట్ అది పర్మిట్ చేయొచ్చు, చిన్న అమౌంటే కావచ్చు, పర్మిట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నువ్వు ఇస్తున్నావు, ఇంకోటి ఇస్తున్నాడు, మూడోవాడు ఇస్తున్నాడు, నాలుగో వాడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకంత లో ఫీల్ అవుతాడు విరాట్. నేను ఇవ్వలేకపోతున్నానే, నేను తీసుకొచ్చిన గర్ల్ ఫ్రెండ్, ఇందాక అన్నారు వ్యాలంటైన్స్ డే, గర్ల్ ఫ్రెండ్ ముందు నేను చిన్నబోతున్నానే, గర్ల్ ఫ్రెండ్ ఏమనుకుంటుందో, బలవంతంగా వాడు సేవింగ్స్ ఏదో తీసి ఇచ్చేస్తున్నాడు. అసలు ఈ సెక్టన్ లా ఎగ్నెస్ట్గానే ఉంది. జిఎస్టీ అని ఆల్రెడీ ట్యాక్స్ తీసేసుకుంటుంది, ఇంకా వేరేగా ట్యాక్స్ ఇవ్వద్దు. ఎందుకంటే వాడు ఆల్రెడీ పే చేసే ట్యాక్స్ నీకు దగ్గర డైరెక్ట్గా తీసుకుంటున్నాడు. 100 రూపాయలు ఉంది, 110 వేసాడు, 100 రూపాయలు లాభం అమౌంట్ ఎగ్జాక్ట్గా తీసేసుకున్నాడు. ఈ 10 రూపీస్ గవర్నమెంట్ కడుతున్నాడు. వాడు నీకు ఇచ్చింది ఏంటి? ఇంకా అండ్ ఇందులో గవర్నమెంట్ కట్టేదే ఉంది. ఫుడ్ బాగాలేని చోట్ల కూడా కట్టాల్సిందే, చచ్చినట్టు కట్టాల్సిందే. 100 రూపాయలు నీ దగ్గర తీసుకుంటున్నాడు, 100 రూపాయలు ఆడి గవర్నమెంట్కి ఏం కట్టట్లా. 100 రూపాయల నుంచి పైన 10 రూపాయలు నీ దగ్గర నుంచి తీసుకునేది ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కడుతున్నాడు. నీ దగ్గర నుంచే ట్యాక్స్ తీసేసుకుంటున్నాడు. వాడు వేరేగా ఏం ట్యాక్స్ కట్టట్లేదు. వాడు 100 రూపాయలు జేబులో పెట్టుకుంటున్నాడు. దాంతో ఈ 100 రూపాయలతోటి వాడు సర్వర్కి ఇచ్చుకుంటాడో, కుక్ ప్రమాణాలు పెంచుకుంటాడో, డెకరేట్ చేసుకుంటాడో, అది వాడి హెడ్ ఎక్. దానికి అది కాకుండా వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ అని ఒకటి పెట్టి ఆడెవడో తీసుకొచ్చి పెట్టేసినందుకు, ఇందాక చెప్పాను కదా రోబర్ట్ ఫిలామినా, వాడు ఎవడో పెట్టినందుకు వాడికి కూడా డబ్బులు ఇవ్వమంటే అసలు యాక్చువల్గా మీరు తీసుకునేది మీరు ట్యాక్స్ కట్టుకుంటారు కాదు, అక్కడ బలవంతంగా మీదోటి కట్టిస్తున్నాడు హోటల్ వాడు. ఇక్కడ సార్ ముఖ్యంగా మరి ఇలాంటి టైంలో ఆ రెస్టారెంట్ మీద ఏమైనా ఇష్యూస్ అవుతాయా, లీగలిటీస్ పరంగా అసలు ఏముంటుంది? ఖచ్చితంగా దాని మీద పూణేలో ఉండేటువంటి ఒక రెస్టారెంట్ మీద ఏదో కన్జ్యూమర్ కేసు వేస్తే దాంట్లో వాడి డబ్బులు వాడికి ఇచ్చేయటం కాకుండా, సర్వీస్ ఛార్జెస్ ఏదో కాకుండా వాడి పెనాల్టీ కింద 20,000 రూపాయలు ఏదో ఫైన్ కూడా వేసినటువంటి కేసు ఏదో చూశాను నేను. అండ్ మ్యాండేటరీ చేసింది కోర్టు అండ్ మహారాష్ట్ర హైకోర్టు దట్ ఎప్పుడూ కూడా సర్వీస్ ఛార్జెస్ తీసుకోవద్దాం. ఈవెన్ ఇక్కడ కూడా మాల్స్లోకి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల పార్కింగ్ డబ్బులు ఏదో వసూలు చేస్తూ ఉంటారు, దాన్ని కూడా వ్యతిరేకించారు. బట్ అదేదో కన్జ్యూమ్ అయిపోయింది, మళ్ళీ మొదలుపెట్టారు. మన మాల్ మనం వెళ్తున్నాం, మనం వెళ్ళి అక్కడ పార్క్ చేసుకుంటున్నాం, మళ్ళీ ఆఫ్కోర్స్ కార్ సేఫ్గా ఉంచడం కోసం వాడు తీసుకున్న ఛార్జెస్ ఇట్స్ డిఫరెంట్ థింగ్. ప్రతి వాళ్ళు పే చేయలేని పరిస్థితి. అందరూ పే చేయగలరు, అందరూ పే చేసేవాడే హోటల్కి వెళ్ళాలి, అందరూ పే చేసే వాడే మార్కెట్లో తిరగాలనుకుంటే ఆ మాల్స్ అని మూసేస్తారు. హోటల్లో మీరు ఎప్పుడైనా చూడండి, దాంట్లో పే చేసేవాడు ఓవర్గా పే చేసేవాడి కన్నా కొంచెం డబ్బు పోగు చేసుకుని ఏదో కష్టంతో వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ డ్రాప్ అయితే బిజినెస్ వాడికే ఉండదు. ట్రూ సార్. అండ్ మీరు చెప్పినట్టు డెఫినెట్లీ ఇలా అగ్ని ఇన్ కేస్ జరిగినట్లయితే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న కోర్టు తీర్పు ఏదో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఇలాంటి తీర్పు వచ్చిందంటే ఆ తీర్పు బట్టే మళ్ళీ నెక్స్ట్ వేరే కోర్టులో కూడా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా చూస్తే సర్వీస్ ఛార్జ్ వెనక్కి ఇచ్చేయడం పక్కన పెడితే ఎక్స్ట్రాగా మీ మీద పడే పెనాల్టీ అనేది హోటల్కి, రెస్టారెంట్స్కి అనేది ఇంకా ఎక్కువగా భారీగా ఉండబోతుంది అనమాట. సో ఇది మీ రైట్, మీరు అడిగే స్కోప్ మీకు ఉంది, దీని గురించి క్వశ్చన్ చేసే స్కోప్ మీ దగ్గర ఉంది. కొంతమంది అయితే డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడు సార్ చెప్పిన విధంగా ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో కోర్టులో కన్జ్యూమర్ కేసు కూడా వేయడం జరిగింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మా ముందుకు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.